మా జీడి తోటలో ఉన్న మాడి చెట్టుకి అయితే చాలా మామిడికాయలు అయితే కాసాయి. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ నవీన్. ఇప్పుడైతే మేమైతే మాడి చెట్టుకు ఉన్న మామిడికాయలు అయితే తీస్తున్నాం. చూడండి ఎలా తీస్తున్నామో. మా వాళ్ళు అయితే మాడి చెట్టుకు ఉన్న మామిడికాయలు అయితే కొడుతున్నారు కానీ మామిడికాయలు అయితే కొమ్మలు అయితే పడుతున్నాయి. చూపిస్తాను చూడండి. చెట్టుకు ఉన్న మామిడికాయలు తీయండి రా సోమ అంటే చెట్టుకు ఉన్న కొమ్మలన్నీ కూడా రాలిపేస్తున్నారు వీళ్ళు. లాస్ట్ కి అయితే కరతను కొట్టి లాస్ట్ కి అయితే మాడికైతే మా చేతులకు అయితే వచ్చింది. చూసారా చెట్టుకున్న మాడికాయ ఎలా తీసానని అంటున్నారు చూడండి. ఇక వీడి విషయానికి వస్తే మాత్రం కరత కొట్టి నా చెయ్యాల్లో కూడా నొప్పి వచ్చేస్తుంది. నాకు అందిన మాడికాయలు అయితే నేనైతే తీసేస్తాను చేతులని అన్నాడు. లాస్ట్ కి వచ్చేసరికి అయితే మాకైతే 4 మాడికాయలు అయితే దొరికాయి. ఇంటికైతే బయలుదేరాం. ఇప్పుడు ఇక కవర్ లో మాడికాయలన్నీ వేసుకుని అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇక మా జీడి తోట నుంచి ఇంటికి వెళ్ళడానికి అయితే 1 కిలోమీటర్ దూరం అయితే ఉంటది. ఇంకా అందరం అయితే మా ఇంటికాడ ఉన్న నుయ్యి దగ్గర అయితే స్నానం అయితే చేసేసాము. ఇక జీడి తోట నుంచి తెచ్చుకున్న మాడికాయలు అయితే శుభ్రంగా కడుక్కొని అయితే గిన్నెలోకి అయితే వేసి ఇంకా ఉప్పు కారం అయితే పెట్టేస్తున్నాము. ఇంకా మామిడికాయ అయితే మా బామ్మడి గడ అయితే పుష్పం లాగా అల్లర్జున్ లాగా అయితే రప్ప అంటూ నరికిస్తున్నాడు. ఆ మాడికాయ అయితే సన్నగా పొడవుగా ముక్కలు కోసుకుని అయితే ఉప్పు కారం అయితే లైట్ గా పెట్టుకుని 2 మినిట్స్ వరకు అయితే ఇక మాడికాయ ముక్కకైతే ఉప్పు కారం పెట్టినంత వరకు అయితే కలుపుతూనే ఉండాలి. టేస్ట్ విషయానికి వస్తే మామూలుగా లేదు, పులపులుగా తీగా భలేగా ఉంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.